ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 903075. హల్లెలూయా. నేను భయం గురించి డీల్ చేస్తున్నాను. ప్రతిరోజు భయం గురించి మీకు వాక్యము అందిస్తున్నాను. మన పుస్తకం ప్రతిదినము దేవునితో నేను అనే పుస్తకం మీరు ఇప్పుడే కొనుక్కోండి, స్టాక్ అయిపోతుంది. క్రిస్మస్కు మీరు మీ మిత్రులకు బంధువులకు ట్రేలో కేక్ ఇవన్నీ పెట్టి పంపించినప్పుడు ఈ పుస్తకం కూడా పెట్టండి. అవన్నీ తరిగిపోతుంది. ఇది తరగని పుస్తకం, దేవుని స్తోత్రం. కాబట్టి ఒక గిఫ్ట్గా, ఒక మ్యారేజ్ వెళ్ళినప్పుడు యూ ప్యాక్ ఇట్ అప్ ఇన్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్ అండ్ దెన్ గివ్ ఇట్ టు దెమ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. నిత్యం నిలిచేది దేవుని వాక్యం. ఒక బర్త్డేకి వెళ్తే ఈ పుస్తకం ఇవ్వండి. ఇది హోల్ ఇయర్ డివోషన్ కదా, 366 ధ్యానమాలిక. అంటే ప్రతి రోజుకు దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మీరు ఈ పుస్తకం కొరకు ప్రార్థించండి, పంచండి. అలాగే భయపడకుడి అనే 366 ప్రసంగాలు కూడా రావాలని ప్రయత్నాలు ఫలభరితం కావాలని దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి అభిషేకించి ఈ దర్శనం నెరవేరాలని కూడా మీరు ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక క్రొత్త ప్రసంగం మీకు అందించాలని దేవుడు నన్ను ప్రార్థనలు, నేను ప్రేయర్ చేస్తాను. ఎవ్రీడే ఐ ప్రే, లార్డ్ గివ్ మీ ద టాపిక్ సో దట్ ఐ మే గివ్ ఇట్ టు ద పీపుల్. నీ ప్రజలకు నేను అందించడానికి తగిన మాటలు నా నోటికి దయచేయమని ప్రతిరోజు ప్రార్థిస్తాను. ఎందుకంటే నాకు నా చిత్తం కాదు, నాకు వచ్చిన మాటలు కాదు, నా జ్ఞానం కాదు, దేవుడే మాట్లాడాలి. దేవుడు మాట్లాడినప్పుడే ఆ వాక్యము ప్రతి హృదయంలో నుండి దూసుకొని వెళుతుంది. కాబట్టి నువ్వు మాట్లాడు ప్రభు అంటే ఈరోజు నాకు ఇచ్చిన వర్తమానం, నాకెవరు లేరు అనే భయం, దాన్ని డీల్ చేయాలి ఈరోజు వాక్యానుసారంగా. ఏం భయం అది? నాకెవ్వరు లేరు ఈ లోకంలో. ఈ మాట మీరు చాలా తరచుగా వింటారు. ఐ హ్యావ్ నన్, ఐ హ్యావ్ నో వన్ ఇన్ దిస్ ఎర్త్. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నా అనేవాళ్ళు లేరు. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ వన్. నేను ఎవరికి చెందినవాడను, చెందినదాన్ని కాను. మళ్ళీ కొందరు అంటారు నాకు అందరు ఉన్నారు, ఉన్నట్టే ఉన్నారు కానీ ఎవ్వరు నాకు ప్రయోజనము లేరు, నాకు అక్కరకు ఎవ్వరు రారు. నాకు బంధువులు ఉన్నారు, బలగాలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మరి అంత పై మాత్రమే కానీ నన్ను అర్థం చేసుకునేవారు లేరు. నా బాధ నేను పంచుకోవడానికి ఒక్క వ్యక్తి ఈ ప్రపంచంలో లేరా అని ఇలాంటి అవస్థలో ఉండేవారి కొరకు ఈ వాక్యం భాగం నేను చదవాలి. అంటే యూ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ నన్, ఎవ్వరు లేరు. చెట్టంత భర్త పక్కనే ఉంటాడు, చక్కని భార్య పక్కనే ఉంటుంది, అందమైన పిల్లలు బలాఢ్యులు ఉంటారు, మరి బంధువులు ఉంటారు, అన్ని సౌకర్యాలు, సుఖం ఉంటుంది. కానీ గుండెలో ఏదో నొప్పి, ఓ బాధ, ఎవరు లేరు కదా నా బాధ పంచుకోవడానికి, నాకు ఉన్న తలంపులు కానీ, నాకున్న ఆశయాలు కానీ, లేకపోతే నాకున్న వేదన, బాధ, నా శరీర రుగ్మత పంచుకోవడానికి ఒక మనిషి దొరకడం లేదు కదా అని అనుకుంటున్నావు కదా. నీకు మరి వాక్యము ఏమంటుంది అలాంటి వ్యక్తుల పట్ల, అది నేను మీకు తెలియజేయాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. నువ్వు సముద్రంలో ప్రయాణం చేస్తే అంతా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, కానీ ఒక్క చుక్క తాగడానికి వీలు కాదు కదా. సముద్రం నీళ్ళు ఎవరైనా తాగుతారా? తాగరాదు. అలాగే కొన్ని జీవితాలు ఉంటుంది, అందరు ఉన్నట్టే కానీ ఎవరు పనికిరారు, ఎవరు ఆపదలో సహాయం చేసేవాళ్ళు ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైన్. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు అనే మాట కూడా మనం ఎప్పుడు వింటాం. అందరు నన్ను అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు అని కూడా అడుగుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీ దే ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ. అంటే నన్ను గురించి అపార్థం ఎందుకు చేసుకుంటున్నారు? ఇవన్నీ నువ్వు వాక్య వెలుగులో చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అవన్నీ లెక్కకు రావని.
అవన్నీ తేలిపోతాయి. దేవుని వాక్యము హృదయంలో చక్కగా నాటుకున్నప్పుడు ఈ మరి వేదనలు, బాధ, రాంగ్ థింకింగ్, ఐ సే ఇట్స్ ఎ రాంగ్ థింగ్, ఇట్స్ ఎ నెగటివ్ ఎమోషన్ దట్ విల్ డిసప్పియర్ వెన్ యూ గో డీప్ ఇన్ టు ద వర్డ్. మరి నాకెవరూ లేరు అనే ప్రసంగం చేస్తున్నాను. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ వన్. ఫియర్, అందుకొరకే నువ్వు భయపడుతున్నావు. నాకెవరు లేరు, ఉన్నట్టే ఉన్నారు లేరు, నా భవిష్యత్తు ఎలాగూ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యూచర్. వయస్సు పైబడుతున్న కొలది మానవులందరికీ ఆ భయం ఉంటుంది. నా భవిష్యత్తు, నా పిల్లలు దగ్గర లేరు, ఉన్నా నన్ను చూడరు, మరి ఎవరు నన్ను ఆదుకుంటారు నా వృద్ధాప్యంలో? పడకబడితే ఎవరు చూస్తారు? రోగం వస్తే ఎవరు చూస్తారు? హఠాత్తుగా నా కాళ్ళు చేతులు విరిగి పోతే ఎలాగూ? ఈ భయాలు అయితే మామూలే. మరి నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం నన్ను మింగేస్తుందా, నేను ఈ రోగంతోనే వెళ్ళిపోతానా ఈ లోకం నుండి? ఇలాంటి భయాలన్నీ మామూలే. కానీ విశ్వాసులు ఎక్కడ విజయవంతమవుతారంటే దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో ఈ అనుమానాలను ఛేదిస్తూ విశ్వాస ప్రయాణము చేస్తారు. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం కొద్దాం. జాన్ 5th chapter. ఇక్కడ ఒకడు ఈ మాట అంటాడు అన్నమాట, నాకెవ్వడు లేడు. మిమ్మల్ని పలుకుంటే పలుకుతారు ఈ మాట? మీరు పలకరేమో. నాకు అందరు ఉన్నారు, నాకు దేవుడు ఉన్నారని పలకండి. నాకు దేవుడు ఉన్నాడు, పైగా అందరూ ఉన్నారు, నాకు గొప్ప సహవాసం ఉన్నది, నాకు మంచి కాపర్లు ఉన్నారు, అలా పాజిటివ్గా మాట్లాడాలి కదా. ఇక్కడ ఒక వ్యక్తి నాకెవ్వడు లేడని అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూద్దాం. 7వ వచనంలో ఈ రోగి, దీర్ఘకాల రోగి, 38 సంవత్సరాల నుండి రోగి, ఆ రోగి అంటున్నాడు 7వ వచనం, జాన్ 5:7. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. మన ప్రసంగం ఏంటి ఈరోజు? నాకెవడు లేడు. నన్ను నీళ్ళలో దించితే నేను బాగైపోతాను. మొట్టమొదటి దిగిన వారికి స్వస్థత లభిస్తుంది. దూత దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్ళను కదిలించినప్పుడు ద ఫస్ట్ వన్ టు జంప్ విల్ గెట్ ద హీలింగ్. మొట్టమొదటి దూకిన వానికి స్వస్థత లభిస్తుంది. కానీ నేను 38 సంవత్సరాల నుండి ఈ యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర ఉన్నాను. మరి నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు నేను 38 సంవత్సరాల పక్షవాతంతో బాధపడుతున్నాను, కుప్పకూలి ఉన్నాను. నన్ను నీళ్ళలోకి దింపడానికి ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అందుకే ఇంత దీర్ఘకాలము రోగిగా ఉన్నాను. దెర్ ఇస్ నో వన్ టు హెల్ప్ మీ, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ వన్ అంటున్నాడు. మొదటి నుండి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేరు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడిగాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు ఏమంటున్నాడు? ఏం చేస్తున్నాడు? ఒక ఆశ్చర్యక్రియ చేస్తున్నాడు. నువ్వు నీళ్ళలో దిగే పని లేదు, దుంకే పని లేదు, నేను ఎవడు దించే పని లేదు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వచ్చినాక ఇంకేంటండి, ఇంకేం లేదు నీకు పని, ఆయన చూసుకుంటాడు అన్నీ. నీళ్ళలో దింపేవారు లేరు, దిగడానికి చేత కాదు. 38 సంవత్సరాలు నేను వ్యాధిగ్రస్తుగా పడి ఉన్నాను, నేను రోగిని, నా కాళ్ళు చేతులు పనిచేయవు, నాకు ఎవరు లేరు ఈ లోకంలో, నేను ఒక అనాథను, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. యేసు ప్రత్యక్షమై ఒక్క మాటతో ఆ జంజటంతా కూడా తీర్చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నీళ్ళ దిగువు, నేను నీకు సాయం చేస్తా అన్నాడా? లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. ఆ 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు టక్కున లేచినాడు, ఇట్టారుగా నిలబడ్డాడు, పరిపెత్తుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు.
దేవుని మహిమపరిచినాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. అంటే యేసు ప్రభువు ఉన్న చోట మరి నీకు విడుదల ఉంది, స్వస్థత ఉంది, నీకు అభయం ఉంది, నీవు ఎదురు చూసే కార్యము జరిగిపోతుంది, నీకు సంపూర్ణమైన విడుదల మరి కలగని ఆజ్ఞాపిస్తాడు. అంటే ఈరోజు అలాంటి తలంపులు ఉంటే నీవు మరి వర్తమానం వినాలి. ఎప్పుడు విశ్వాసి అనుకోకూడదు, ఈ మాట నీ నోటి నుండి రాకూడదు, నాకు ఎవరు లేరని. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసంలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడే యేసుక్రీస్తు యొక్క నామంలో, అనేకమైన నామంలో, బిరుదుల్లో ఇమ్మానుయేలు అనే నామం ఉంది కదా. ఇమ్మానుయేలు అంటే ఏంటి అర్థం? దేవుడు మనకు తోడని అర్థం. గాడ్ విత్ అస్ అంటే యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందే బాల యేసుకు అంటే ఇలా యేసు రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఆయనకి ఈ నామములు అని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తే కదా. ఈ నామములన్నీ 700 years బిఫోర్ హిస్ బర్త్ ప్రాఫెట్ ఐసియా ప్రాఫెసీ. అలాగే యెషయా 7వ అధ్యాయంలో చూసినప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతని పేరేంటి? ఇమ్మానుయేల్ అని కూడా వాక్యంలో ఉంది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు నీకు సదాకాలము తోడేడు. అంటే దేవుడు తోడుగా ఉన్న ప్రజలు ధన్యులే. కాబట్టి ఈ మాట మనం ఎప్పుడు కూడా పలకకూడదు. అంటే నేను నిన్న కూడా చెప్పినాను, మనం ఒంటరి వారం కాము, దేవుడు మనకు తోడుంటాడు. పైగా శ్రమలు వచ్చినప్పుడు కూడా వాగ్దానం ఉంది, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. భక్తులు శ్రమపడినారు. మనం అక్షరాల దానియేలు గ్రంథంలో చూస్తాము, సింహము బోనులో దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. అగ్ని మధ్యలో నడిచిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు కూడా ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై. అంటే భక్తులు శ్రమపడేటప్పుడు కూడా దేవుడు వారిని ఒంటరిగా వదలడు, దేవుడు తోడుంటాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకే మీకు చాలా శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత జరిగిపోయింది మాకు అని అనుకోకుండా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుందా అనే సంతోషం, ఆ భరోసా, ఆ విశ్వాసం మీకు ఉండాలి. గాడ్ స్పిరిట్ ఈజ్ ఆన్ మీ. ఇంత కష్టాల్లో, ఇంత బాధల్లో దేవుని ఆత్మ నా మీద ఉంది కాబట్టి నేను భయపడను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మిమ్మల్ని వదిలిపోదు. ఆయన ఆత్మరూపిగా మీతోనే ఉంటాడు. యూ కెనాట్ సీ హిమ్ బట్ యూ కెన్ ఫీల్ హిస్ పవర్, ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఆయన మిమ్మల్ని ఒంటరి చేయడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా తోడుంటాడు. భక్తులు ఆశీర్వదించినప్పుడు ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి. భక్తులు దీవించినప్పుడు తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడై ఉండును గా. అంటే 3 in 1. చూడండి, 1 + 3 = 4. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుని కలిగి ఉన్న వారు ఎంత ధన్యులంటే దే ఆర్ నాట్ మైనారిటీ, దే ఆర్ మెజారిటీ. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఎప్పుడు తోడు. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకో, నీకు ఎవ్వరు లేకురు, బాధలో ఉంటే, వేదనలో ఉంటే, అందరూ ఉన్నట్టే కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అది కూడా మీకు తెలుసు. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే సహాయం కలుగుతుందని రాజు అంటున్నాడు, మహారాజు దావీదు. అయితే నీకు సహాయం దేవుని యొద్ద నుండి రావాలి. ఆ విశ్వాసం నీకు ఉండాలి. నాకెవ్వరు లేరు, ఎవరు లేరు అని కృంగిపోతావు, యు బికమ్ డిప్రెస్డ్. చూడండి, మన దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక నిలయం, ఇవన్నీ మీరు విన్నారు చాలా. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడట? పాడు చేస్తాడట. ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని ఏం చేస్తాను? పాడు చేస్తాను. అందుకే చూడండి, అది అర్థం చేసుకోవాలి మీరు. ఈ ఆలయం పాడు కావద్దంటే నువ్వు విశ్వాసంతో నింపబడాలి. ఈ ఆలయం పాడు కావద్దంటే పాపం చేయకూడదు. ఈ ఆలయం పాడు కావద్దంటే వాక్యానుసారంగా జీవించాలి. ఈ ఆలయం పాడు కావద్దంటే దేవుని ఆజ్ఞలను మీరకూడదు. చూడండి ఎన్ని కండిషన్స్ ఉంది. ఈ ఆలయం పాడు కావద్దన్నమాట. ఈ ఆలయాన్ని నువ్వు ఎప్పుడు భద్రంగా కాపాడుకోవాలి. నువ్వు చింతిస్తే ఏమవుతుంది? ఆలయము పాడవుతుంది. నీ శరీరము మంచి హార్మోనీలో నడవదు. అంటే చాలా టెన్షన్ పెరిగింది. ఎందుకు ఈ భయం అనే అంశం మీద మనం డీల్ చేస్తున్నామంటే దేవుని ఆలయాన్ని కాపాడుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలయం, మీరందరూ ఆలయాలంటే మనకు ఒక ఆలయం కావాలి, అక్షరార్థమైన ఆలయం, పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని ఆరాధించిపోవడానికి. దేవుడు ఏమంటున్నాడు యెషయా 66లో, నేను హస్తకృత్యములైన ఆలయంలో నివసించి వాడను కాను, మీరే నా ఆలయం. మీకు తెలియదా ఈ సంగతి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్ముడు మీలో నివాసం చేస్తున్నాడని మీకు తెలియదా అని అడుగుతాడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో. అంటే వీ హ్యావ్ టు నో దట్ దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్.
చింతించి, కోపగించి, అలసిపోయి, టెన్షను, యాంగ్జైటీ, ఇంకేమంటావు మరి ప్యానిక్ అటాక్ నిద్ర రాత్రి లేచి కూర్చొని ఆలోచించి దూలం తడు చూసి దయ్యం అని భయపడి భూతమని, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే యేసుప్రభు అంటాడు, నేను జీవము సమృద్ధి అని జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన. ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ఇంటర్వెల్. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినావు, దేవుని దగ్గర పోతున్నావు, ఈ ఇంటర్వెల్లో నువ్వు టెన్షన్స్ పెట్టుకోవద్దు అనమాట. యూ హ్యావ్ టు ట్రావెల్ సేఫ్లీ, కంఫర్టబుల్లీ. నాకు ఎప్పుడు అంటే ఫ్లైట్లో బాగపోతాము, ఎయిర్ ఇండియాలో పనిచేశాడు కదా అయ్యగారు, మాకు ఫ్రీ టికెట్ ఉండేది, ఎక్కడైనా వెళ్ళొచ్చాను ఫ్రీగా. అయితే నేను ఎప్పుడు చూసేదాన్ని, ఇంత పెద్ద లగేజ్ తీసి అక్కడ వేసేస్తే వాళ్ళు తీసుకొని మనకు చిన్న పేపర్ కాగితం ఇస్తారు, బోర్డింగ్ పాస్ అని. అది స్టైల్గా పాకెట్లో పెట్టుకొని హాయిగా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి. ఫ్లైట్లో ఎక్కినాక కూడా నీ మూట ముళ్ళ పెట్టుకుంటావు నెత్తి మీద, నవ్వుతారు అందరూ, వీనికి ఏమైంది పిచ్చి, వీడు మరి ఇంత టికెట్ కొనుక్కున్నాడు అయినా కానీ వీడు భారం ఎందుకు మోస్తున్నాడు అని. కొందరు సద్దన్నం కూడా కట్టుకుపోతారు తెలియకుండా, అక్కడ అన్నీ ఇస్తారు, నువ్వు బెల్ కొడితే చాలు అందరు ఇస్తారు. దట్ టికెట్ ఈజ్ ఎ ప్యాకేజ్ అనమాట. నీ అవసరతలన్నీ కూడా తీరిపోతాయి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ, హ్యావ్ ఏ లగ్జూరియస్ కంఫర్టబుల్ జర్నీ. కానీ అది తెలియదు. రక్షణ అనేది అలాంటి టికెట్ కంటే చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ టికెట్ నీకు దొరికినాక తర్వాత కూడా నువ్వు అన్నిటి గురించి విచారిస్తే మతి చెడినట్టే అనమాట. యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ ఫర్ యూ, రిడెంప్షన్, పవర్ ఆఫ్ రిడెంప్షన్. దేవుడు నిన్ను ఎట్టి అంధకారం నుండి విడిపించినాడు, ఎట్టి అనుమానాల నుండి విడిపించినాడు, ఎట్టి మరి రోగాల నుండి విడిపించినాడు, భయాల నుండి విడిపించినాడు, చీకటి శక్తుల నుండి విడిపించినాడు. నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నీ శరీరాన్ని నీవు కాపాడుకోగలవు. భయం అందరికి వస్తుందండి. నేను చెప్పినాను కదా, భయపడిన భక్తులు రక్షించిన దేవుడు, పాత నిబంధన అంతా అదే ఉంది. భయపడినారు. అప్పుడు దేవుడు అంటాడు, భయపడదు, నేను నీకు తోడున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు దిగులు పడకు, నీతి అనే బాహుతో నేను ఏం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీకున్న ఆటంకాల అడ్డులన్నీ తొలగిస్తాను, నేను నీ ముందు నడుస్తాను, నీతోనే ఉంటాను, నువ్వు భయపడనక్కర్లేదు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు. నాకు తెలిసి వేరే ఏ గ్రంథంలో ఇలాంటి మాటలు లేవండి. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఉంటే నా దగ్గర తీసుకురండి, నేను చదువుతాను. అది కూడా నాకైతే ఎదురు కాలేదు ఇంతవరకు. పుస్తకాలు చదవడం నాకు చాలా అలవాటు, కానీ ఎక్కడ నేను చూడలేదు. ఐ డెంట్ కమ్ అక్రాస్ ఎనీ బుక్ విచ్ గివ్స్ యూ లైఫ్. ఏ పుస్తకం చదివినా మరి మనం మర్చిపోతాం, చదివేసి మళ్ళీ చదవం. అది నీకు సంగతి తెలుసా? నేను అనేక పుస్తకాలు చదివేదాన్ని, మరి చదివిన తర్వాత ఆ బుక్ పక్కన పెట్టేస్తాం. కానీ ఈ బుక్ చదువుతూ 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 ఉన్న కొలది తీపి తీరదేంటి. నేనైతే 33 సంవత్సరాల నుండి ప్రసంగం చేస్తున్నాను, నాకు ఇంకా తనివి తీరలేదు, నా మాటలు ఆగలేదు. ప్రతిసారి ఒకే అధ్యాయము చెప్పినా ఎన్నిసార్లు చెప్తే అన్ని కొత్త పాయింట్స్ దేవుడు ఇస్తున్నాడు. అంటే ఏంటిది? దీని గురించి మీకు ఏమైనా అర్థమవుతావు? ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు లేపండి. హల్లెలూయా. ప్లీజ్ లిఫ్ట్ అప్ దిస్ హోలీ స్క్రిప్చర్. సచ్ ఎ పవర్ఫుల్ బుక్ యూ హ్యావ్, సచ్ గ్రేట్ పాజిటివిటీ ఇట్ విల్ గివ్ యూ. నీకు ఆయుస్సు పెంచుతుంది, ఆరోగ్యం ఇస్తుంది, అభిషేకం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, సమృద్ధి జీవాన్ని ఇస్తున్న ఈ పుస్తకాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని స్తోత్రం. దీన్ని అనుదినం పఠించాలి. ఎంత ధైర్యం నీకు ఇస్తుంది, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అంట. దేవుని స్తోత్రం. ఇట్ గివ్స్ యూ హెల్త్ టు ఎంటైర్ బాడీ. మరి ఆ శక్తి నువ్వు పుంజుకోవాలి. సాధారణ నీ మీద ప్రయోగిస్తున్న ఈ అంబులు, అస్త్రాలు, వీటన్నిటిని ఆర్పడానికే నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకున్నావు. సర్వాంగ కవచంలో మరి పౌలు భక్తుడు ఎంత బాగా వివరిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6:10 నుండి క్రిందికి చదివితే నీకు రక్షణ అనే శిరస్త్రాణం, నీకు తల అంబు పెట్టి వాడు కొడతాడు. ఎవరన్నా చంపాలంటే కాళ్ళ మీద కొట్టి చేతుల మీద కొట్టరు. వాళ్ళ ప్రాణం తీయాలంటే వాళ్ళు 2 స్థానాలు గురి పడతారు. ఇది ఒకటేమో తలకు కొట్టిన తర్వాత వాడికి బతకడు. మరి గుండెకు గురిపెట్టి కొడతారు. గుండెకు గాయమైన తర్వాత ఆ మనిషి బ్రతకడు. రక్తము ప్రాణం, రక్తమంతా ఒలిగిపోయిన తర్వాత ఆ మనిషి బ్రతకడు. అంటే ఈ తల భాగానికి కవచంగా రక్షణ శిరస్త్రాణం. అంటే నువ్వు రక్షణ యేసు ప్రభు నీకు అనుగ్రహించిన రక్తము ద్వారా నువ్వు కొనబడినావని ఎప్పుడు ధ్యానం ఉండాలి నీకు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రైజింగ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. తర్వాత నీకు నీతి అనే మైమరు, అంటే ఇక్కడ అన్ని డెలికేట్ ఆర్గన్స్ ఉండే ఛాతి భాగం. అంటే ఇవన్నీ
కాపాడబడాలంటే నీకు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్, నీతి అనే కవచం. మన నీతి ఎవరు? యేసే మన నీతి. మన నీతితో మనకు రక్షణ లభించదు. క్రీస్తు మన నీతి అయినాడు, క్రీస్తు మన జ్ఞానం అయినాడు, క్రీస్తు మన విమోచన, క్రీస్తు మన పరిశుద్ధత. నువ్వు ధ్యానంలో ధ్యానించాలి ఇవన్నీ. అంటే హౌ గ్రేట్ ఎ సాల్వేషన్ గాడ్ హ్యాస్ గివెన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగో తప్పించుకుంటారంటున్నాడు పౌలు. నీ ఎడమ చేతిలో విశ్వాసం అని డాల్ ఇచ్చినాడు. ఎవ్రీ టైమ్ యు ఆర్ అటాక్డ్ బై సేటన్. ఉదయం లేవగానే ఎన్నో భయాలు ఉంటుంది. భయం నాకేం లేదండి, నేను ధైర్యంతో ఉన్నానంటే మరి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకు భయం వచ్చినా వాళ్ళు గెలుస్తున్నారేమో. దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తులో ఎలాగుండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. నీ కుడి చేతిలో ఏముంది? 2 అంచుల ఆత్మ ఖడ్గం. 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. అది అఫెన్సివ్ అనమాట. వేరే అన్నీ డిఫెండ్ చేసుకుంటున్నావు నువ్వు. తల, మరి ఛాతి భాగం, మరి విశ్వాసం అనే డాలు, నడుముకు సత్యం అనే దట్టి, మరి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ నిన్ను నీవు కాపాడుకోవడానికి. కానీ సాతాన్ను ఛేదించి అటాక్ చేయడానికి ఒకటే అఫెన్సివ్ మరి ఇంప్లిమెంట్ ఇచ్చినాడు. అదే ఆత్మ ఖడ్గం, 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గము నువ్వు ఎత్తిపట్టినప్పుడు సాతానుడు నీతో ఆటలు ఆడలేడు. ఇంకా వాడు వెనుకకు మళ్ళుతాడు. మరి ఇవన్నీ వేసుకొని ముందుకే వెళ్ళాలంట. వెనుక భాగంలో ఎలాంటి కవరింగ్ లేదు. మీరు గమనించండి, అన్నీ నేను ముందుకు వెళ్తేనే నీకు ప్రొటెక్షన్. నువ్వు ఎక్కడన్నా ఆగినా నీకు ప్రమాదమే. నీవు వెనక తట్టు తిరిగితే కూడా వెనక భాగంకి ఏ ప్రొటెక్షన్ లేదు. సాతానుడు అటాక్ చేసి పడిపోతావు. కాబట్టి ఇవన్నీ ధరించుకొని నువ్వు ముందుకు సాగాలి. ఎక్కడ ఆగొద్దు, ముందుకు పోతూనే ఉండాలి. అందుకే వాక్యంలో ఉంది, నువ్వు అధైర్యపడకుండా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఏం చేసిందంట? ఆవరించింది. మనం ఒంటరి వారం, నాకు ఎవడు లేడు, నాకు వాళ్ళు లేరు, వాళ్ళు మాట్లాడడం లేదు, మా అత్తగారింట్లో నన్ను కేర్ చేయడం లేదు, మా తల్లిగారింట్లో నాకు స్థానం లేదు. ఇవన్నీ మాటలు, వ్యర్థమైన మాటలు. మూట కట్టి చెత్తపుట్టులు వేసేయండి. హోల్డ్ ఆన్ టు గాడ్స్ వర్డ్. దేవునికి స్తోత్రం. ఇది నిన్ను నిలపగలదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఎన్ని సముద్రాలనే దాటగలుగుతావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఎన్ని చీకటి శక్తులన్నా నీవు దాన్ని అస్త్రాలన్నీ ఆర్పివేయగలుగుతావు. సాతానుతో పెనుగులాడి గెలవగలుగుతావు ఓన్లీ విత్ ద స్క్రిప్చర్. అయితే దీని నుండి వైదొలగదు. యెహోషువ భక్తుని దేవుడు సెలవిచ్చినాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలో సూటి అయిన మార్గంలో నడుచుకుంటూ పో, నన్ను చూస్తూ నడుచుకో. మరి నేను నీకు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. చప్పట్లు గట్టి కూడా దేవుని స్తుతించండి. నువ్వు ఒంటరి కావు. యెహోషువ భక్తుని సెలవిస్తున్నాడు, ఐ విల్ బీ విత్ యూ వెర్ ఎవర్ యూ గో, విచ్ ఎవర్ వే యూ గో, ఐ విల్ బీ విత్ యూ. యూ నీడ్ నాట్ వరీ. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. అయితే దేవుని బిడ్డల ఆత్మలు కూడా మన చుట్టూ ఉంటాయని హెబ్రీ 12:1 నేను నేర్చుకున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా. వాళ్ళందరి ఆత్మలు కూడా దేవుని బిడ్డలకు సహాయం చేస్తాయండి. దేవుని దూతలు ఉన్నారు సహాయం చేయడానికి. మనం ఎప్పుడు ధ్యానిస్తాం, ఏంజిల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. నీ పాదము కూడా రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకు. తర్వాత పరిశుద్ధాత్ముడు నీకు తోడున్నాడు. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. పరిశుద్ధాత్ముడు నీకు కాపుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. జాన్ 14. మరి తోడుగా ఉండి ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్మ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ప్లే ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్? 14:26 చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి తన నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చే. మీకు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు? మీకు చిన్న పరికరం బ్రెయిన్ అంటే, ఆ బ్రెయిన్ ఎన్ని ఫంక్షన్స్ చేస్తుంది, ఎంత చురుగ్గా ఉంటుంది. నాకే అర్థం కాదు. మరి నేను ఎప్పుడు వాక్యానికి సిద్ధపడి వచ్చిన తర్వాత నేను అనుకున్నవన్నీ కూడా నా నోటి నుండి వస్తే నేను మళ్ళీ అనుకుంటాను, ఇది నేను ప్రిపేర్ కాలేదు కదా. అసలు నేను ప్రిపేర్ అయింది ఒకటి, చెప్పింది ఒకటి. ఏంటంటే ఐఎమ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడని అర్థమైంది. దేవునికి వందనాలు. ఎందుకంటే మనం మర్చిపోయిన కార్యాలు కూడా జ్ఞాపకం చేస్తాడు. హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ గాడ్స్ వర్డ్. హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తాడు.
నేనున్నాను భయపడొద్దు అంటాడు. ఆ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ బుర్ర నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. నీకు రోగం గానే భయపడవద్దు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అది ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ఆదిమ సంఘము మరి హింసల్లో పుట్టింది సంఘం. సంఘం అనేదే నిప్పులో పుట్టింది. నేను చెప్తాను కదా, నిప్పులో పుట్టింది. మనకి ఇది కొత్త కాదు. పర్సిక్యూషన్ ఈజ్ నాట్ న్యూ టు ద చర్చ్. ఇది అగ్నిలో పుట్టింది, ఎండకు వాడదు. మరి కష్టపెట్టిన కొలది సంఘము కూలిపోయిందా? వర్ధిల్ని ప్రబలింది. దీన్ని ఎవరు ఆపగలరు? అయితే దైవ కార్యాలు జరుగుతూనే ఉంది. 2000 సంవత్సరాల పైగా నుండి సంఘాన్ని ఎంత ఉపద్రవించినా సంఘానికి చావు లేదు. దెర్ ఇస్ నో డెత్ టు ద చర్చ్. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆగిపోలేదు కదా దైవ కార్యాలు. సంతోషం ఉంటే గట్టి కొట్టండి. అయితే మరి అందుకే భయపడం కదా. అందుకే మనలో ఇశ్రాయేలీలను వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలినారని నిర్గమకాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. ద మోర్ పర్సిక్యూషన్ ద మోర్ మల్టిప్లికేషన్. అయితే ఎందుకు అంటే దేవుని ఆత్మ వారి మీద నిలిచింది. ఆత్మ ఉన్న చోట అపజయాలు ఉంటాయా? దేవుని ఆత్మ ఉన్న చోట అన్ని విజయాలే. అయితే ఆదిమ సంఘం యొక్క మరి వారి పద్ధతులు ఏంటంటే అపోస్తల కార్యం 2:42లో వారు ఒంటరిగా ఎక్కడ లేకుండా వారు సహవాసంలో ఉండినారు. కష్టాలు వచ్చినప్పుడు దే కేమ్ ఇన్ టు ద ఫెలోషిప్, బికాస్ ఫెలోషిప్ గివ్స్ లాట్ ఆఫ్ డివైన్ స్ట్రెంగ్త్. మీరందరు ఇక్కడ ఎందుకు వచ్చినారు అంటే మీరు అంటారు, మాకు సహవాసం ద్వారా మేము ఏం పుంజుకుంటున్నాము? బలం పుంజుకుంటున్నాం అంటారా లేదా? మేము చాలా స్ట్రెంగ్త్ పొందుకుంటున్నామండి. మా మోరల్ స్ట్రెంగ్త్, మాకు వర్డ్ స్ట్రెంగ్త్, మాకు ఈ లోకంలో మేము జీవించడానికి మరి శక్తి దేవుడు మాకు ఇస్తున్నాడనే సాక్ష్యాలు మీరు కోకోలుగా చెప్తారు. అంటే దేవుని సన్నిధిలో ఏమున్నది? శక్తి ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉన్నది. దేవుని సన్నిధిలో ఘనత ఉంది. దేవుని సన్నిధిలో సౌందర్యం ఉంది. దేవుని సన్నిధిలో ప్రభావం ఉన్నది. ఇవన్నీ దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. జ్ఞానం ఉన్నది దేవుని సన్నిధిలో. అపోస్తలులు ఏం చేసినారంటే వారు ప్రతి దినము ఎడతెగక వారందరూ ఏకంగా కూడుకొని ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. ఇంకేం చేసినారు? పాటలు పాడినారు. ఇంకేం చేస్తారు? విశ్వాసాలు కూడుకుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. అపోస్తలుల బోధ ఎందును, వాక్యమందును, ప్రార్థన ఎందును వల్ల వాళ్ళు ఏం చేస్తారు? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పాను. ఏంటది? రొట్టె విరవడం, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. చూడండి, ఇలా చేసినందుకు వాళ్ళు ఎట్టి శ్రమలైనా వారు తట్టుకోవడానికి వారికి ఆత్మీయ శక్తి దేవుడు అనుగ్రహించినాడు. అంటే ఒంటరితనం అనుభవించినప్పుడు మరి వీక్ అయిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మీకు ఇలాంటి నేను ఒంటరి వాణ్ణు, నాకు ఎవ్వరు లేరు, నాకు సహాయానికి ఎవరు లేరు అంటే కమింగ్ టు ద చర్చ్. అందుకే మీకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నిరంతర ప్రార్థనలు ఉన్నాయి, జూమ్ పరిచర్య ఉంది, ప్రేయర్ సెల్స్ ఎందుకు ఓపెన్ చేసినాం. ఒంటరిగా ఎవరు ఫీల్ కాకూడదు. ఒకవేళ ఒంటరితనం ఉన్నా నువ్వు దేవునికి తోడుంటాడు, దేవునితో మాట్లాడే విధానాలు నేర్పించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తి నువ్వు ఉచ్చాటన ద్వారా 1000 నామములు, వాగ్దానాలు, ఆదేశాలు, మరి పిల్లల కొరకున్న వాగ్దానం ఇవన్నీ ఎత్తిపట్టుకుంటే నీ ముందు ఒక 1000 సైన్యం ఉన్నట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యెషయా 60లో ఒక మాట ఉంది కదా, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 10 వందలుగా మార్చేస్తాను, ఎన్నిక లేని వాడిని నేనేం చేస్తాను? బలమైన జనముగా చేస్తాను. నెవర్ ఫీల్ దట్ యు ఆర్ అలోన్. ఇంత గొప్ప మరి ఏర్పాటు దేవుడు విశ్వాసికి అనుగ్రహించినాడు. ఒంటరిగా ఉన్నాను అనుకుంటావు కానీ నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా బహు తరములకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు విల్ బికమ్ ఏ జాయ్ ఫర్ ద జనరేషన్స్. యూ హ్యావ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ ద కమింగ్ న్యూ జనరేషన్. చూడండి, అలా చేసేస్తాడు నిన్ను దేవుడు. అన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కానీ దేవుని కలిగి ఉండాలి. అదే మార్గం. కనుక కీర్తనకారుడు ఒంటరితనం ఫీల్ చేసినప్పుడు ఏం మాట్లాడినాడో చూద్దాం. కీర్తనలు 73లో ఒక మాట ఉంది. Psalm 73, he is acknowledging the fact that he has no one on earth but he has God in heaven. 73 చదువుతున్నాను, 25వ వచనం. Psalm 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. బాగా ధ్యానించండి ఈ మాట మీద. నాకు ఎవరున్నారు? ఈ లోకంలో ఎవరున్నారు
చెప్పండి ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? పక్షవాయు గలవాడు ఏమంటున్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర పడి నాకెవ్వడునో లేడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు ఉంటే నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎస్ గాడ్ ఇన్ హిమ్, హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. అంటే అంత శక్తి, అంత బలం, అంత ధైర్యం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నేను ఒకటి అడుగుతాను, అందరూ మీకు అన్ని వేళలో ఉంటారా? ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు చాలా గౌరవించి చాలా ప్రేమిస్తే నీతో సదాకాలం ఉంటాడా? లేదు. మీ మీ ఆయన మీతో ఉంటాడా ఎల్లకాలం? మీ తండ్రి ఉంటాడా? మీ తల్లి ఉంటుందా? నువ్వు కన్న పిల్లలు ఎప్పుడు నిన్ను చుట్టుకొని ఉంటారా? కోడి పిల్లలతో. కోడి పిల్లలు కూడా ఉండవండి. కోడి పిల్లలకు రెక్కలు ఈకలు తోకలు వచ్చిందంటే పరుగా వెళ్ళి తల్లి గుర్తే రాదు. ఇక తల్లి ఎవరో నేనెవరో అన్నట్టు వెళ్ళిపోతుంది. అది కష్టపడి పెంచి పెద్ద చేసి గుడ్లు విరిదీసి ఒబ్బో చిన్నకు మొక్కి పురుగులు తెచ్చి దానికి పుట్ట నింపి అంత చేసినా కానీ గద్ద నుండి కాపాడినా కానీ అది రెక్కలు ఈకలతో కలిసి ఒక్కటి ఉంటుంది. దాని లైఫ్ దానిదే. ఎక్స్పెక్ట్ కూడా చేయదు. వీటన్నిటిని తన రెక్కల కింద అది పెట్టుకోదు. అయిపోయింది. అది పోకుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పొడిసి దూరం పడేస్తుంది. పొడిసి దూరం లివ్ యువర్ ఓన్ లైఫ్. అది పద్ధతి. కాబట్టి అందరూ అన్ని వేళలా నీ చుట్టూ ఉంటారనే ఒక అపోహలో బ్రతకొద్దు. ఎవరు లేకున్నా పర్వాలేదు, నాకు దేవుడు తోడున్నాడు అనాల. దేవునికి స్తోత్రం. నాకు ఎవరు అక్కర్లేదని చెప్పాలా? అంటే ఇలా గట్టిగా చెప్తే మరి అందరిని మేము ఒంటరి చేసేస్తారు. అలా కనకండి. తెలివితో మాట్లాడండి. అందరినీ మర్యాద చేయండి. అందరితో సమాధానంగా ఉండండి. అందరినీ గౌరవించండి. కానీ గుండెలో ఎవరిని ఆరాధించండి? దేవుని ఆరాధించండి. ఆ దేవుడే ఉంటాడు నీకు అంతం వరకు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గ్రేట్. అంటే హీ విల్ బీ విత్ యూ టిల్ డెత్. ఈ దేవుడు ఇంకో మాట ఉంది. అంటే మరణం గురించి చాలామంది భయపడుతుంటారు. హౌ విల్ బీ మై ఎండ్? అది కూడా ఆలోచించే అవసరం లేదు. రేపటి గురించి చింతించొద్దు. మరణం ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధంగా లేకున్నా కానీ వస్తుంది అది. అవునా కదా? నేను సిద్ధంగా లేను, కొద్దిగా వాయిదా వేయి, వచ్చే సంవత్సరం వస్తా అంటే ఊరుకుంటుందా మరణం? మరణానికి నువ్వు అంటావు, రిక్వెస్ట్ చేస్తావు, వద్దు నేను ఇప్పుడు రాను, నాకు కొద్దిగా కూడా టైం లేదంటే లేదు వచ్చేస్తుంది, నేను తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు దేవుని దగ్గర ఒకవేళ అడిగితే దేవుడు నీకు ఆయుస్సు ఇస్తాడేమో. రాజైన హిజ్కియా ఏమన్నాడు? నాకు స్వస్థత కావాలి, స్వస్థతనే కావాలన్నాడు. కానీ దేవుడు ఆయనకు ఆయుస్సు కూడా ఇచ్చినాడు. ఇట్ ఈస్ గాడ్స్ విల్. అయితే ఏదేమైనా ఈ లోకం నుండి దాటిపోయే సమయం వస్తుంది తప్పకుండా. నువ్వు ఒంటరిగా ఉన్నా, గుంపులో ఉన్నా, నీకు పెద్ద ఉమ్మడి కుటుంబం ఉన్నా, నీకు స్పేరింగ్ ఏమీ లేదు. దెర్ ఇస్ నో స్పేరింగ్. యూ విల్ బి కాల్ టు గ్లోరీ. అందుకొరకు నీవు పిరికితనంతో బ్రతకాలని కాదు. నీకు దేవుడు తోడున్నాడు, ఆయన నీకు చాలినవాడు. ఒకవేళ అందరు నిన్ను విడిచిపోయినా దేవుడు నిన్నెప్పుడు విడవాడు. వృద్ధాప్యంలో విడవాడు, యవన కాలంలో విడవాడు. తల్లి గర్భములో నుండి వెలికి తీసినాడు. ఆ నిర్మించిన వాడు ఆయన్నే, సృజించిన వాడు ఆయన్నే. నీ జీవితకాలం అంతా ఒకటి తోడు ఉంటాడు. ఏం పేరు? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ఈ మాట పలుకొద్దు. ఏం పలుకొద్దు? దేవుడు నాకు చాలినవాడు అనాలి. ఏం పలుకు? నాకెవడు లేడని ఎప్పుడు పలుకు. అయితే ఇక్కడ 48వ కీర్తన 14వ వచనం చూడండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అందరు నాతో పలకండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఎంతకాలం నడిపిస్తాడు? అంతవరకు. అటు పిమ్మటిగా ఆయనలోనికి మనం ప్రవేశిస్తున్నాం కదా, ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోతున్నాం. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని ఆయన నడిపించు. అయితే నేను పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను, యేసుప్రభు శిష్యుల్లో ఒకడు కదా, ఆయన గురించి ఆలోచించిన. మరి ఆయనను ఒంటరిగా చేసి, అది ఆయనకు శిక్ష అన్నమాట. యేసుతో ఉన్నందుకు ఆయన పెనాల్టీ. అందరినేమో తక్కిన వారిని అందరినీ హతసాక్షులు అయిపోయినారు, చంపేసినారు. ఈ ఒక్క శిష్యుడు, యేసు రొమ్ము మీద ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను పద్మస్ ద్వీపంలోకి పంపబడినాడు. ఒక ద్వీపము, మనుషులే లేరు, నిర్జనమైన స్థలము.
ఎవరూ లేరు ఆదుకోవడానికి. తిండి టికానా లేదు, ఏదీ లేదు, ఒక సహవాసం లేదు. ఎట్లా గడిపినాడబ్బా ఆ సమయాన్ని అంటే యోహానుకు దేవుని తోడు ఉండింది. దేవునికి స్తోత్రం. అండ్ దట్ వాజ్ సఫిషియంట్ ఫర్ హిమ్. దేవుని తోడు ఉండింది కాబట్టి యోహాను ఆ పద్మస్ ద్వీపంలో ఉన్న ఏకాంత సమయాలు కూడా వ్యర్థం చేయలేదు. ఆశ్చర్యం ఏంటంటే యోహాను మొదటి పత్రిక, యోహాను రెండో పత్రిక, యోహాను మూడో పత్రిక, యోహాను సువార్త, అతి శ్రేష్టమైన ప్రకటన గ్రంథం కూడా రచింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హౌ ప్రొడక్టివ్ హీ బికేమ్ అది నేను ఆలోచించినాను. నాకు ఎవడు లేడు, నాకు ఏం లేదు, లేదు లేదనేది ఒక నెగటివ్ వర్డ్. ఉన్నది ఉన్నది అనాలి. నాకు దేవుడు తోడున్నాడు, దేవుని ప్రజలు నాకు తోడున్నారు, నాకు సహవాసం ఉన్నది, నాకు ఒక కాపరి ఉన్నారు, నాకు పెద్దలు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, బలగాలు ఉన్నారు, నాకు కుటుంబం ఉన్నది. ఉన్నవి పలకాలి. ఎందుకంటే ఆయన పేరేంటి? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనే పేరుతో ఉన్నవాడు నీకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంది. మోషే అంటున్నాడు, నన్ను పంపినవాడు ఎవరంటే నేను ఏం చెప్పాలి? నా అడ్రస్ పత్తా చెప్పాలి కదా, ఏం చెప్పాలి? వాళ్ళు అడిగితే ఐగుప్తీయులు అంటే ఉన్నవాడను నేను, ఉన్నవాడు అనువాడు అనే పేరు నాకున్నది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అందుకే ఒంటరిగా ఉండేవారికి అభయవాకులు దేవుడు ఈరోజు ఇచ్చినాడు. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు చూసుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తల్లిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. నాకు ఎవ్వరు లేరు, ఆయన పోయినాడు, నేను కూడా పోతాను, మరి పలుకొద్దట్లా. యెషయా 54:5 ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అన్నాడు. భర్త ద్వారా ఏ ప్రయోజనం లేకుంటే కూడా ఇదే వాగ్దానం పొందుకోవాలి. నన్ను సృజించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు. ఉండి కూడా తిప్పలు పెడితే కూడా ఈ మాట పెట్టాలి. ఈ శారీరకమైన భర్త కాదు, నాకు ఒక భర్త ఉన్నాడు, ఆయన నన్ను సృజించినవాడు, ఆయన నన్ను పోషించేవాడు. ఈ దేవుడు నాకు సదాకాలము దేవుడు, ఈ భర్త నాకు సదాకాలం భర్త, చిరంజీవి. ఆయన నాతో సదాకాలం ఉంటాడు, మరణం వరకు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పి ఆదరించినాను. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. ఒక పాట పాడి 761 పాట, 1000 పాటల పుస్తకం కావాలంటే మీకు స్టాల్లో దొరుకుతుంది. స్టాల్లో అన్ని పుస్తకాలు మీ కొరకు సమకూర్చి పెట్టినాము. ఇతరులకు కూడా మీరు అందించాలని నా కోరిక. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధువు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధువు మిత్రుడ నీవే యేసయ్యా.
యేసయ్యా నేను నిన్ను నమ్ముకుంటేనే నన్ను నీవు విడువనంటివి నేను నిన్ను నమ్ముకుంటేనే నన్ను నీవు విడువనంటివి నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా ప్రార్థన చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు కోనేటి దగ్గర బెతెస్దా కోనేటి దగ్గర దిక్కులేనివాడు దరిద్రుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు వ్యాధిగ్రస్తుడు సహాయం అనుకు ఒక్కరూ లేరు నీవు స్వస్థపరచబడగోరుతున్నావా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఆ పండుగ సమయంలో అన్నీ వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి ఈ దిక్కుమాలిన మన దగ్గరికి యేసు ప్రభు నడిచి వస్తున్నాడు. అదెంత గొప్ప ప్రేమ ప్రభుది. నువ్వు అనాథగా ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదా, నీ సహాయానికి ఎవరు రావడం లేదా, యేసు ప్రభువు వస్తున్నాడు. ఈ దిక్కులేని భిక్షగాని వద్ద పక్షవాతంతో బాధపడుతున్న వాని దగ్గర వచ్చినాడు, స్వయంగా వచ్చినాడు. యేసయ్య దగ్గర పోవడానికి ఉన్న సామర్థ్యం ఇతనికి లేదు, ఆరోగ్యం లేదు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు ఉన్నాడు మనకు. 102వ కీర్తన 17వ వచనంలో గొప్ప వాగ్దానం ఉన్నది. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు నేను తిరుగుతాను. నువ్వు ఈ యొక్క పక్షవాతం 38 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, దీర్ఘకాలంగా శ్రమ పడుతున్నాడు. ఎవరు పట్టించుకుంటారు అని? ఒక్కరోజు జ్వరం వస్తేనే నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇంత దీర్ఘకాల వ్యాధిగ్రస్తుని పట్టించుకోవడానికి ప్రభు వచ్చినాడు. నేను నిన్ను స్వస్థపరచ కోరుతున్నావా? అవును ప్రభువా, ఈ నీళ్లలో నేను దుంకడానికి నాకు శక్తి లేదు. నీళ్లు కదిలించడానికి దూత దిగి వచ్చినప్పుడు మొట్టమొదట పడిన వాడి స్వస్థత పొందుతాడు. నాకు సహాయం చేయడానికి ఎవడూ లేడు, నాకు ఎవడూ లేడు, నాకు ఎవడనూ లేడు అంటున్నాడు. ఈరోజు నువ్వు అదే మాట అంటున్నావేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. డోంట్ అటర్ దట్ వర్డ్. నాకు ఎవడూ లేడనే మాట పలకకూడదు. నీకు అందరూ ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుడే ఉన్నాడు, దేవుని ఆత్మ నీ మీద ఉన్నది, దూతలున్నారు, విశ్వాస వీరుల ఆత్మలు నీ చుట్టూన్నాయి, పరిశుద్ధాత్ముడు కాపుగా నీడగా ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా నీకు తోడుంటానని వాగ్దానం ఇచ్చినాడు హిమాలయాలుగా. నువ్వు ఇంకా భయపడే అవసరమే లేదు. వ్యర్థమైన మాటలు నీ నోటి నుండి రాకూడదు. ఇవన్నీ ఇచ్చిన దేవుని నువ్వు స్తుతించాలి. చూడండి, అక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాట్ డిఫరెన్స్, ఎంత వ్యత్యాసం అయిపోయింది వాని జీవితంలో. దీర్ఘకాల రోగి, దిక్కులేని అనాథగా పడి ఉన్నాడు, ఎవ్వడు లేడు నాకు అని అంటున్నాడు. కానీ యేసయ్య వచ్చేసినాడు అక్కడికి. నేనున్నాను, భయపడకు అంటున్నాడు. లేచి నీ పరిపెత్తుకొని నడుమంటున్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచినాడు. యేసు ప్రభు ఏ నిమిషమైనా ఎట్టి అద్భుతమైన నీ జీవితంలో చేయగలనని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. హీ ఈజ్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఆనాడు చేసినాడు, ఈనాడు చేయడని కాదు, ముందే వాగ్దానం ఇచ్చినాడు. నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నాను, సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను, మరణం వరకు నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నువ్వు నడిచి మార్గం అంతట్లో నేను నీకు తోడుంటాను. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని అభయవాక్కులు పరిశుద్ధాత్ముడు నీకు పదే 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 గుర్తు చేస్తూ ఉంటాడు. అయినా నువ్వు పెడచెవి పెడతావు. దేవుని స్వరం విను. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. నీవు చక్కని సహవాసంలో ఉన్నావు. దేవుని మాటలు ప్రతి ఉదయం నీ చెవులకు వినబడుతుంది. ఎంత అద్భుతమైన ప్రణాళిక దేవుంది. నీవు భయపడక, వణకక, బెదరక, దిగులు పడక, బుగులు పడక, కృంగిపోక, కృషించిపోకుండా
మాట్లాడుతూనే ఉన్నాడు కదా దేవుడు. ఇంకా నువ్వు భయపడితే వాక్యం లేని వారి పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని అంగీకరించిన వారి పరిస్థితి ఏంటి? ఏ మాటలు వారి చెవిలో వినబడుతుంది? ఎవరు వారికి బోధిస్తున్నారు? ఏ వాక్యం వారిని బలపరుస్తుంది? ఆలోచించావా ఎప్పుడన్నా? అందుకే ఈ నిరాశ నిస్పృహ నుండి బయటికి రావాలి. ప్రభువా, నన్ను ఆదుకో, నువ్వు ఉన్నావు, ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, అక్కరలేదు. నువ్వు ఉంటే నాకు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు నా జీవితానికని ధైర్యం పొందాలి. అవును ప్రభువా, నువ్వు ఉన్నావు, ఉన్నవాడవు, నీవు నాతో ఉన్నావు, నాకెవరు లేరనే ఆ చీకటి చింతను కొట్టిపారవేయండి ప్రభువా. నువ్వు ఉన్నావు, నేనున్నాను, నాతో నువ్వున్నావు, నాకందరూ ఉన్నారు. అపోస్తుల కార్యం 2:42 ఉన్నట్టు దేవుని బిడ్డలందరూ కూడుకొని విశ్వాసంలోను, ప్రార్థనలోను, వాక్యంలోను, రొట్టె విరుచుటయందు, అపోస్తుల బోధ యందు వారు ఏడా తెగక ఉండినారు. అదే వారి బలం. ఒంటరిగా ఉండి నీరసించి కృషించిపోకుండా సహవాసంలోకి రావాలి, దేవుని మాటలు వినాలి, దైవ కార్యాలు చూడాలి, వినాలి. వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. వాక్యం ద్వారా నీకు బలపరచబడతావు. దేవుని ఆత్మ ద్వారా నీ యొక్క తృష్ణ తీరిపోతుంది, భయము పోతుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఎన్నెన్ని ఏర్పాట్లు ఈ మార్గంలో నీకు దేవుడు సిద్ధపరిచినాడు, దాచిపెట్టినాడు. అనుభవించాలి. నీవు నిత్యరాజ్యానికి వారసునిగా, వారసురాలుగా తీరాలి. ఈ లోకంలో నీ కలిగే శ్రమలు ఎన్న తగినవి కావు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఏవి కూడా పనికిరావు. కాబట్టి ధైర్యం వహించాలి. దేవుడు నీతో ఉన్నాడు, నాకెవడు లేడు, నాకెవరు లేరు, నాకు సహాయానికి ఎవరు రారు అనే అనుమానము, ఆ చీకటి చింతను తొలగించుకొని విశ్వాసపు నడక కావాలి. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతున్నాడు. దేవానికి స్తోత్రం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి, వారిని దీవించండి, బలపరచండి. వాక్యం విన్నవారు ప్రకటించేవారుగా మార్చండి నాయన. ఎప్పుడు పుచ్చుకున్నట్టు కాదు, ఇవ్వడానికి నేర్పండి నాయన. నీకు స్తోత్రం. వాడుకోండి, ప్రయోజనకరమైన సాధనాలుగా మలుచుకోండి. యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా 3 సార్లు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ